చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుండి 30 వరకు జరగనున్న సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తుల సౌకర్యం, భద్రత మరియు శాంతి భద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని నల్గొండ జిల్లా పోలీస్ శాఖ విస్తృత స్థాయిలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి 30 వరకు జరగనున్న సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తుల సౌకర్యం, భద్రత మరియు శాంతి భద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని నల్గొండ జిల్లా పోలీస్ శాఖ విస్తృత స్థాయిలో పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేపట్టినట్టు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి దేవాదాయ శాఖ, రెవెన్యూ, ఆర్ఎండ్బి, వైద్య, విద్యుత్, పంచాయతీరాజ్, అగ్నిమాపక, ట్రాఫిక్ తదితర సంబంధిత శాఖల అధికారులతో కలిసి చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాటును పరిశీలించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జాతర నిర్వహణ కాలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలతో సమగ్ర భద్రతా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. భద్రతా ఏర్పాట్లో భాగంగా ఒక అడిషనల్ ఎస్పీ, 5 మంది డిఎస్పీలు, 20 మంది సిఐలు, 50 మంది ఎస్ఐలు మరియు మహిళా సిబ్బందితో కలిసి మొత్తం సుమారు 1000 మంది పోలీసుల సిబ్బందిని వివిధ విధుల్లో నియమించినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సజావుగా దర్శనం జరిగేలా క్యూలైన్ వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేసి క్రమబద్ధమైన రాకపోకలు కోసం భారీ బ్యారిగేడ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు సురక్షితంగా దర్శనం చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు అవసరమైన చోట సహాయక సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. జాతర ప్రాంగణం మొత్తం సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా నిర్వహిస్తూ వాటిని కమాండ్ కంట్రోల్ రూముకు అనుసంధానం చేసి పరిస్థితిని క్షణక్షణం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. అలాగే జాతరకు వచ్చే భక్తులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి, ఎస్పీసీ రాము, నార్కెట్పల్లి సిఐ నాగరాజు, నార్కెట్పల్లి ఎస్ఐ విష్ణు తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.